లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈవీ, జీటీ, ఐఆర్, కేపీ. అమ్మా ఇవి చూస్తే నాకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుందమ్మా. లవ్ విఈ, గ్రాండ్ ట్రంక్ జీటీ, ఇండియన్ రైల్వే ఐఆర్, కూకట్పల్లి ఆర్ పవన్ కళ్యాణ్ కేపీ. అంటే ఇవన్నీ ఆపోజిట్ ప్లేస్. అంటే ఒకళ్ళు తెలిస్తే రెండో వాళ్ళు ఫ్రీ, అవునా? ఎవరో ఒకరితో స్టార్ట్ చేద్దాం. మా ఇక్కడ పొజిషన్ వాల్యూస్ మీరు కావాలంటే తెలియని వాళ్ళు చూసుకోండి. ఈ అంటే 5, జీ అంటే 7, ఐ అంటే 9, కే అంటే 11. అంటే 5, 7, 9, 11 అంటే నెక్స్ట్ ఎవరు రావాలి? ఆడ్ నెంబర్స్ కదా, బేస్ సింగిల్ అంటే +2, అవునా? అంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా? 13 రావాలి. 13 అంటే ఎవరు? ఎం. అంటే ఆటోమేటిక్గా ఒకళ్ళు వస్తే రెండు వాళ్ళు ఆపోజిట్ పేరే కదా మనం అనుకున్నాం. మధ్యలో ఉన్న ఇద్దరు ఎమ్ ఎన్ ఆపోజిట్ పేరే, అవునా? అంటే ఎన్ ఆపోజిట్ పేరు ఎవరమ్మా? ఎన్. అంటే ఎంఎన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైటమ్మా. ఇంకో రకంగా ఎలా చెప్పవచ్చు అంటే అసలు సార్ అన్ని ఆపోజిట్ పేర్స్ కాబట్టి వీళ్ళు ఆపోజిట్ కాదు, వీళ్ళు ఆపోజిట్ కాదు, వీళ్ళు ఆపోజిట్ కాదు. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. 90% కూడా కరెక్టే, కానీ 10% స్కోప్ ఉంది కదా రాంగ్కి, అందుకని నేను చేసి చెప్పానమ్మా. ఓకేనా? రైట్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చూడమ్మా. ఏబిడిఎఫ్ జీజే జేఎన్ బ్లాంక్. మా దీన్ని ఫస్ట్ లెటర్ నేను చేస్తానమ్మా. చూడండి, బిఆర్ఎంఎం అంటే ఒకవేళ ఫస్ట్ లెటర్ ఎం అయితే నేను రెండు లెటర్కి వెళ్ళాలి, లేదంటే అవసరం లేదుగా, నేను ఫస్ట్ లెటర్లో వెళ్తాను. అందుకని మా పొజిషన్ వాల్యూస్ చూడమ్మా. 1, 4, 7, నెక్స్ట్ వన్ సరికి 10, అవునా? చూడమ్మా, 1 నుంచి 4కి +3 జరిగింది, 4 నుంచి 7కి కూడా +3 జరిగింది, 7 నుంచి 10కి కూడా +3 జరగాలి. +3 జరిగితే 13 అంటే ఎవరమ్మా? ఎం. ఓకే సార్, ఎం కాబట్టి వెళ్తే రూల్డ్ అవుట్. కానీ ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సార్. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వన్ కూడా చేయాల్సిందే. మా ఏ తర్వాత +1లో బి వచ్చింది. చూడండి, ఏ నుంచి +1, అవునా? బి నుంచి +2లో వచ్చింది. డి కదా రెండో దాంట్లో. డి అంటే 4, ఎఫ్ అంటే 6 అంటే +2, జి అంటే 7, జే అంటే 10 అంటే +3, జే అంటే 10, ఎన్ అంటే 14 అంటే +4, అవునా? అంటే మనం అబ్జర్వ్ చేసింది అంటే +1, +2, +3, +4 అంటే నెక్స్ట్ రావాలమ్మా +5 రావాలి, అవునా? అంటే సింప్లీ ఎం +5 అమ్మ. ఎం అంటే 13 కదా, 13 + 5 అంటే 18 అంటే ఎవరమ్మా? ఆర్. సో ఆన్సర్ ఇస్ ఎంఆర్. ఓకే, అలా కాదు మీరు పొజిషన్ వాల్యూస్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు. ఇది 2, 4 అండ్ 10 అండ్ ఎన్ అంటే +4 +4 అవుతుంది, n +4 అంటే ఆర్. అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే చూడమ్మా. సో మా ఏసీ ఎఫ్జేఓ వాట్స్ ద నెక్స్ట్ వన్, అవునా? రైట్ చూడమ్మా. ఏసీ ఎఫ్జేఓ కదా, పొజిషన్ వాల్యూస్ రాసుకుందాం యాజ్ యూజువల్గా. 1, 3, 6, 10, 15. క్లియర్గా మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ లాజిక్. ఏంటో చెప్పడమ్మా, ఆ పొజిషన్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ చూడండి ఎంతో. 1కి 3కి మధ్యలో డిఫరెన్స్ 2, 3కి 6కి 3, 6కి 10కి 4, 10కి 15కి 5. అంటే 2, 3, 4, 5 అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి? 6. అంటే 15, 6 పెంచితే ఎంత? 21 పొజిషన్ వాల్యూ, అవునా? 21 అంటే ఎవరమ్మా? యూ. అంటే ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు మనం 2, 2 ఉన్నవి చూసాం. ఇప్పుడు 3, 3 ఆల్ఫాబెట్స్ తోటి చూస్తున్నాం అమ్మా. ఓకేనా? ఫస్ట్ టైం కదా 3, 3 ఆల్ఫాబెట్స్తో మనకి. రైట్ అమ్మా. చూడండి, బిడిఎఫ్ సిఎఫ్ఐ డిహెచ్ఎల్ బ్లాంక్. ఓకేనా? ఒకసారి పొజిషన్ వాల్యూస్ రాద్దామా. 2, 4, 6 కదా, అన్నీ రాయడం దీనికి. 2, 3, సి అంటే 6, 3, డి అంటే 4 అంటే 2, 3, 4 కంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా? 5 అంటే ఎవరు? ఈ. ఇప్పుడు వెరిఫై చేద్దాం ఈతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈతోటి అన్నీ ఈతోనే ఉన్నాయి సార్. అంటే నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ మనం దాంతో స్టార్ట్ చేయకుండా ఉండొచ్చు, ఎందుకంటే అన్నీ ఈయనే కదా, వదిలేయచ్చు. మరి ఇక్కడ నెక్స్ట్ ఉండమ్మా, ఇది +2, +2, అవునా? ఇది +3, అవునా? ఇది +4, +4, అవునా? అంటే డిహెచ్ఎల్ పొజిషన్ వాల్యూస్ రాసుకున్నామా, వాటిని +4, +4 చేసుకుంటూ వస్తుంది, అవునా? అంటే ఈ తర్వాత కూడా +1, +1, +2, +2, +3, +3, +4, +4 అంటే నెక్స్ట్ వన్ +5, +5 అంటే 5కి +5 చేస్తే 10 అంటే జే, జేకి 10కి +5 చేస్తే 15 అంటే ఎవరమ్మా? ఓ. అంటే ఆన్సర్ ఇస్ ఈజేఓ. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మా ఈడిఎఫ్ జేఐకే ఓకే ఓఎన్పిటిఎస్యు బ్లాంక్, అవునా? ఓకే రైట్ చూడమ్మా.
యాజ్ యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టుగానే పొజిషన్ వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఫస్ట్ నుండి WXYW అంటే ఫస్ట్ అంతా ట్రై చేయొచ్చు. ఓకే, YZZV లాస్ట్ అంతా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఏదో ఒక దాంతో ట్రై చేద్దాం. నేను ఫస్ట్ దాంతో ట్రై చేస్తున్నాను. పొజిషన్ వాల్యూస్ రాస్తున్నాను. E అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20. అంటే నెక్స్ట్ ఎవరు రావాలో చెప్పండమ్మా? +5 కదా. అంటే 5, 10, 15, 20 అంటే నెక్స్ట్ రావాలి 25. అంటే 25 అంటే అయిపోయింది సార్ నా ఆన్సర్ ఆల్రెడీ. Y తోటి ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటో మాది YXZ. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అర్థమైందమ్మా? అయిపోయింది ఆన్సర్. లేదా సార్ ఇక్కడ నుంచి కూడా చేయాలనుకుంటే మీరు సెకండ్ ఆల్ఫాబెట్స్ DINS అలా చూసుకుంటూ వెళ్ళడం ఒక ఆప్షన్ అయితే, లేదా చూడమ్మా ఇక్కడ Dకి వీడు +1, Dకి వీడు +2 అవునా? ఓకే, Iకి +1, Iకి +2 అవునా? Nకి +1, Nకి +2 అవునా? Sకి +1, Sకి +2 అవునా? అంటే ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా? సో ఈ మిడిల్ నెంబర్కి వీడు +1 వాడు -2 అవునా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అమ్మా ఇలా +1 అయినప్పుడు రివర్స్ ఏమవుతుందమ్మా? -1 అంటే Y -1 అంటే X. ఇలా +2 కదా, అంటే రెండో నెంబర్ నుంచి +2 కాబట్టి ఇది +2. సో X +2 అంటే ఎవరమ్మా? Z. అంటే YXZ. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ZBZ WCY, okay, TDX and QEW and what's the next one? ఓకేనా? ఎవరో ఒక డిజిట్తో ట్రై చేద్దామా. ఓకే, ఫస్ట్ వన్ నుండి NNMM అంటే నాకు ఎక్కువ యూజ్ లేదు. VVAB ఓకే బెటర్. EFFF అంటే పెద్ద యూజ్ ఏం లేదు అవునా? సో అమ్మ నేను లాస్ట్ లెటర్తో ట్రై చేస్తానమ్మా. చూడమ్మా, ZYXW అంటే అన్ని -1 అవునా కదా? అంటే W-1 అంటే ఎవరమ్మా? V. అంటే Vతో వచ్చేది ఆన్సర్. సో వీడ్ రూల్డ్ అవుట్. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి మిడిల్ లెటర్ తోటి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అవునా కదా? సో మిడిల్ లెటర్ ఎవరో చూద్దాం అమ్మా. BCDE అంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా? F రావాలి అవునా? సో అంటే NFV ఈజ్ ద ఆన్సర్ అవునా? ఇది మనం చేసే పద్ధతి, రైట్? సో ద నెక్స్ట్ క్వశ్చన్, AIYW బ్లాంక్. సూపర్ క్వశ్చన్ అమ్మా. ఓకే అమ్మా, ఏ అంటే పొజిషన్ వాల్యూస్ రాద్దాం జస్ట్ 1. ఓకే, I అంటే ఎంత? 9. Y అంటే ఎంత? 25. W అంటే నాకు నచ్చదమ్మా 23 రాయడానికి. ఎందుకో తెలుసా సార్? ఇవన్నీ పెరుగుతున్నాయి, 23 అంటే తగ్గించాలి. నాకు ఎలా నచ్చదు. ఓకే, నేను దీన్ని మారుస్తున్నాను. ఎలా మారుస్తానంటే సార్ ఇది 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్ అంటే ఆడ్ నెంబర్లకి స్క్వేర్. అంటే నెక్స్ట్ ఎంత అవ్వాలమ్మా? 7 స్క్వేర్ 49. వెరిఫై చేద్దాం 49 అంటే W అవునా కాదనేది. 49 అంటే మనం ఏం చెప్పానమ్మా? 26 సబ్ట్రాక్ట్ చేయమని చెప్పాను అవునా? ఓకే, 9 నుంచి 6 పోతే 3, 4 నుంచి 2 పోతే 2 అంటే 23 అంటే W సరిపోయింది అవునా? అంటే 1, 3, 5, 7 వరకు మ్యాచ్ అయిందంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా? 9 స్క్వేర్ రావాలి అవునా? 9 స్క్వేర్ అంటే ఎంతో చెప్పండి? 81 అవునా? 81 అంటే 52 దాటేసి వెళ్ళిపోయింది కాబట్టి 81ని శుభ్రంగా 26తో డివైడ్ చేయండి. 26 3s are 78. ఓకే, సో అంటే ఇది 3 కదా. 3 అంటే ఎవరమ్మా? C. అంటే ఇక్కడ కూడా ఎవరు వస్తారమ్మా? C. అంటే ఆన్సర్ ఏంటమ్మా? C. ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. TKFC అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్? ఓకేనా? జస్ట్ పొజిషన్ వాల్యూస్ రాద్దాం అంతేనమ్మా. మనం అంతకంటే ఏం చేయలేం కదా, ముందు పొజిషన్ వాల్యూస్ రాసుకుందాం శుభ్రంగా. T అంటే ఎంత? 20, 11, F అంటే 6, C అంటే ఎంతమ్మా? 3. ఓకే, అండ్ రిలేషన్ ట్రై చేద్దామా? ఓకే అమ్మా, 20, 11 అంటే ఎంతో చెప్పండమ్మా? 9. 11, 6 అంటే ఎంతమ్మా? 5. 6, 3 అంటే ఎంతమ్మా? 3. ఏమన్నా రిలేషన్ దొరికిందా? దొరకలేదంటే ఇలా కాకుండా వీ విల్ గో విత్ ఆల్టర్నేట్. అంటే ఇంకేమైనా ఆల్టర్నేట్ దొరుకుతున్నాయో లేదో ట్రై చేయాలి. ఓకేనా? రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ ప్లెయిన్ డిఫరెన్స్లో దొరకలేదు కదా. ఓకే అమ్మా, C తర్వాత DE అని 2 ఆల్ఫాబెట్స్ నేను వదిలేసానమ్మా అవునా? 2 ఆల్ఫాబెట్స్ వదిలేసాను. F తర్వాత ఎవరు వదిలేసానమ్మా? GHIJ అంటే 4 ఆల్ఫాబెట్స్ వదిలేసాను అవునా? ఓకే, K తర్వాత లెక్క పెట్టుకుందాం. ఎన్ని ఆల్ఫాబెట్స్ వదిలేసాను? L, M, N, O, P, Q, R, S, T ఉంది. అంటే ఎన్ని వదిలేసానమ్మా? 8 వదిలేసాను. దొరికేసింది చూడండి ఆన్సర్. 8, 4, 2 అంటే నెక్స్ట్ ఇక్కడ ఒకటి వదిలేసి ఉండాల్సింది అవునా? అంటే ఇది ఇలా వస్తే తగ్గుతుంది కదా. అంటే C తర్వాత ఒకటి వదిలేస్తే B,
బీని వదిలేస్తే నెక్స్ట్ ఎవరమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే చూడమ్మా, ఇటు నుంచి ఇట్లా లెక్కేసుకుంటే ఇంటూ 2 + 0. నెక్స్ట్ వన్ 6 11 అంటే ఇంటూ 2 -1. 11 20 అంటే కూడా ఇంటూ 2 -2. అవునా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని చోట్ల ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 కామన్ జరుగుతుంది. 0 -1 -2. అవునా? లేదంటే రివర్స్ వస్తే -2 -1 0. అంటే నెక్స్ట్ ఏం రావాలమ్మా +1 రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముండాలి తెలుసా, ఇంటూ 2 +1 ఉండాలి. అవునా? అంటే సంథింగ్ పొజిషన్ వాల్యూ ఎక్స్ అనుకుంటే, అంటే ఎక్స్ దాని పొజిషన్ వాల్యూ అంటే క్వశ్చన్ మార్క్ అనుకుందాం. ఎక్స్ అంటే మీరు మళ్ళీ ఆల్ఫాబెట్ అనుకుంటారు. క్వశ్చన్ మార్క్ అనుకుంటే క్వశ్చన్ మార్క్ని 2తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేస్తే 3 రావాలి. అవునా? అంటే క్వశ్చన్ మార్క్ ఎంత చూడమ్మా, ఈ 1 అని పంపిస్తే 2. క్వశ్చన్ మార్క్ ఇంటూ 2 అంటే 2 కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇస్ కూడా ఎంత 1. 1 అంటే ఎవరమ్మా ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఓకే, బట్ ఇలా చేస్తే ప్యూర్గా నెంబర్ సిరీస్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, అలా చేస్తే లెటర్ సిరీస్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇదొక బ్యూటిఫుల్ క్వశ్చన్. POST PTOS PSOT PTOS అండ్ వాట్స్ ద నెక్స్ట్ నేమ్. నెక్స్ట్ వన్. అవునా? ఇది చేసినప్పుడు చాలామందికి వచ్చే ఫీలింగ్ ఏంటి అంటే ఎక్కడో చోట వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారమ్మా. సో అంటే ఎవరైనా ఎవరెవరు ఎలా రిపీట్ అవుతుంది అనేది చూస్తూ ఉంటారు. ఓకే, TSOTS. అవునా? సో ఏమన్నా రిపీటేషన్ ఏముందో చూడమ్మా. ఓకే, డైరెక్ట్ దొరికితే డైరెక్ట్ అలా చెప్పేయచ్చమ్మా, లేకపోతే వీ షుడ్ గో విత్ ఆల్టర్నేట్. ఓకేనా? యా అమ్మా, ఓ 2 సార్లు వచ్చింది, ఎస్ 2 సార్లు వచ్చింది, అంటే TT 2 సార్లు రావచ్చు. అవునా? అన్నీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ ఎప్పుడు సేమే ఉంది, పీనే, అంటే PT తోటి రావాలి ఆన్సర్. అవునా? PT లేదు, PT లేదు, PT లేదు, అంటే ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్. అంటే ఇది లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ చెప్పేయడం అమ్మా. కానీ అప్పుడప్పుడు ఈ లాజికల్ థింకింగ్స్ వర్కౌట్ అవ్వవు. అవునా? అలా వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను దీంట్లో ఒరిజినల్ లాజిక్ అని చెప్తున్నాను, చూడమ్మా జాగ్రత్తగా. ఓకే రైట్ అమ్మా, మా ఫస్ట్ లెటర్ అలాగే పెడుతున్నాడమ్మా. ఓకే, పక్కన పెడదాం. ఫస్ట్ వీళ్ళిద్దరిని మార్చాడు చూడమ్మా. అవునా? నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడు తెలుసా, ఈ ముగ్గురిని రివర్స్ చేశాడు చూడండి. OTS రివర్స్ చేశాడు లేదా? ఆ తర్వాత మళ్ళీ చూడండి వీళ్ళిద్దరిని మార్చాడు. అవునా? TO కాస్త OT అయింది. ఆ తర్వాత చూడండి మళ్ళీ ముగ్గురిని మార్చేశాడు, రివర్స్ చేశాడు చూడండి. SOT రివర్స్లో వచ్చేసింది, SOT. అవునా? అంటే ఇప్పుడు నేనేం చేయాలి, వీళ్ళిద్దరి వరకే మార్చాలి. అవునా? అంటే వాళ్ళిద్దరి వరకే మార్చాలంటే PTని అలాగే ఉంచేసి ఓని Sని మారిస్తే SO. అవునా? అంటే ఆన్సర్స్ PT SO. సో ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్. ఇందాక చెప్పింది ఎగ్జామ్లో మనకి నువ్వు ప్రొసీజర్గా ఇలా చేసావా, లేకపోతే ఫస్ట్ లెటర్ P రావాలి, ఆ తర్వాత 2 లెటర్లు మారుతున్నాయి కాబట్టి అలా పెట్టావా, వాళ్ళేం అడగరు. వాళ్ళకి కావాల్సింది నువ్వు కరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టావా లేదా, అంతే. టిక్ పెట్టావా లేదా ఇందాక కూడా. సో అలా చేసినా వాళ్ళకి హ్యాపీయే, ఇలా చేసినా వాళ్ళకి హ్యాపీయే. ఓకేనా? మనకు కావాల్సింది ఫాస్టెస్ట్గా రావాలి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్, ABEF IJ MN అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. అమ్మా పొజిషన్ వాల్యూస్ రాస్తున్నామ్మా. A అంటే 1, E అంటే 5, I అంటే 9, M అంటే 4, 13. అవునా? ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. +4 సరిపోయిందా? 5 + 4 9 సరిపోయిందా? 9 + 4 13 సరిపోయిందా? అంటే 13 + 4 రావాలి. అంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా 17. 17 అంటే ఎవరు? Q. అంటే ఆన్సర్ Qతో స్టార్ట్ అవ్వాలి. ఎన్ని ఉన్నాయి? వీడిగాడు వీడిగాడు వీడిగాడు, అంటే ఆన్సర్ ఇస్ QR. అయిపోయింది, నేను చేయక్కర్లా. ఒకవేళ Qతో 1 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి చూద్దామా. రిమైనింగ్ వాటికి కూడా పొజిషన్ వాల్యూస్ రాద్దాం చూడమ్మా. రంగు మార్చి, ఇది 2, ఇది 6, ఇది 10, ఇది 14. అవునా? అంటే 2 నుంచి 6కి +4, 6 నుంచి 10 +4, 10 నుంచి 14 +4, 14 నుంచి +4 అంటే 18. సో 18 అంటే ఎవరమ్మా? R. QR ఇస్ ద ఆన్సర్. లేదా ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ తర్వాత వచ్చేది B, ఈ తర్వాత వచ్చేది F, I తర్వాత వచ్చేది J, M తర్వాత వచ్చేది N, అంటే Q తర్వాత వచ్చేది R. అయిపోయింది ఆన్సర్ QR. ఒకళ్ళు వస్తే ఇంకోళ్ళు వచ్చినట్టే. ఓకేనా? ఇలా ట్రై చేయొచ్చు. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. CBAFED బ్లాంక్ అమ్మా. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నా డైరెక్ట్గా లింక్ దొరుకుతుందో చూద్దాం. ఓకే రైట్ అమ్మా. ABC సరిపోయింది, DEF సరిపోయింది, అంటే రివర్స్ ఆర్డర్లో జరగాలి. అవునా కాదా? 3 6 అయింది. అవునా? దీన్ని నేను 2 రకాలుగా అర్థం చేసుకుంటున్నా. ఏంటి అంటే 3 యాడ్ అయింది అనుకుంటున్నా. ఫస్ట్ 3 యాడ్ అయితే నెక్స్ట్ కూడా ఏమవ్వాలమ్మా? 3 యాడ్ అవ్వాలి, 9 అవ్వాలి. ఇటు నుంచి ఇటైతే +1, ఇటు నుంచి ఇటైతే -1, అంటే 9 అంటే ఎవరమ్మా? I. దానికి ముందు రాసుకుంటా. అవునా? I కన్నా ముందు ఎవరు వస్తారమ్మా? H.
హెచ్ కన్నా ముందు ఎవరు వస్తారమ్మా జీ, అంటే జీహెచ్ఐ ఇస్ ద ఆన్సర్. ఉందేమో చూడండి, సారీ ఐహెచ్జి ఉందా? ఎస్, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇది ఒక మెథడాలజీ. ఓకే అమ్మ, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ లేకపోతే ఏం చేసి ఉండేవాడిని అంటే 3ని డబల్ చేస్తే 6 కాబట్టి 6ని డబల్ చేసి ఉండేవాడిని. 6ని డబల్ చేస్తే ఎంత 12, అంటే 12తో స్టార్ట్ చేసి -1 చేసి ఉండేవాడిని. అంటే ఎల్తో స్టార్ట్ అవ్వాలి, ఒక్క ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఇది నేను ఫైనలైజ్ చేసేసుకున్నా. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. B2 C3 E5 G7 వాట్స్ నెక్స్ట్ అంటే కొంచెం మంది ఓకే సార్ దీని పొజిషన్ వాల్యూ ఇది, ఓకే దీని పొజిషన్ వాల్యూ ఇది, దీని పొజిషన్ వాల్యూ ఇది, దీని పొజిషన్ వాల్యూ ఇది ఓకే అనుకుంటారు, కానీ అసలు లాజిక్ మర్చిపోతారు. ఏంటో తెలుసా? నెంబర్స్ చూడండి ఒకసారి. 2, 3, 5, 7 అంటే ఇవేం నెంబర్స్ అమ్మా? ప్రధాన సంఖ్యలు అలియాస్ ప్రైమ్ నెంబర్స్, అవునా కాదా? అంటే 2, 3, 5, 7 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎవరు? 11, అవునా? అంటే నా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి తెలుసా? 11తో స్టార్ట్ అవ్వాలి. 11 రావాలి. 11 కరస్పాండింగ్గా పొజిషన్ వాల్యూ ఆల్ఫాబెట్ అంటే K. సో ఆన్సర్ సింప్లీ విచ్ ఆప్షన్? K11, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఈ పర్టికులర్ క్వశ్చన్లో నేను చేయకుండా కూడా ఆన్సర్ చెప్పొచ్చమ్మా. ఎలాగో తెలుసా? ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఇక్కడ చూడండి, B2 C3 E5 G7 అన్నిటికీ పొజిషన్ వాల్యూస్ రాశాడు. సార్ K అంటే 9 కాదు, కొట్టేశా. J అంటే 11 కాదు, కొట్టేశా. J అంటే 9 కాదు, కొట్టేశా. అయితే ఆన్సర్స్ K11. రైట్? అంటే అన్నిసార్లు ఇలా దొరకదు కదా, కాబట్టి మనకు రెగ్యులర్ తెలియాలి, ఇలాంటి వారు ఉంటే అవి కూడా తెలియాలి. ఇజ్ ఇట్ కరెక్ట్? అలాంటి ఆలోచనలు కూడా రాకపోతే ఏమవుతుందంటే ఎగ్జామ్లో మనకి ఎకడమిక్స్లో ఏమలవాటు, ఒక క్వశ్చన్ ఇస్తే ఎన్ని నుంచి దాకా చాట భారతం రాయడం అలవాటు, అవునా? పైగా మనకి ఇంకా ఎన్ని హ్యాబిట్స్ ఉంటాయి తెలుసా ఎకడమిక్స్లో? అందంగా ఉండాలని గ్లిట్టర్స్, స్కెచ్ పెన్లు తీసుకొచ్చుకుని దాంట్లో రెడ్ కలరు, బ్లూ కలరు, పెన్సిల్, బ్లాక్ కలరు ఇన్ని తెచ్చుకొని ఏం చేస్తామంటే ఒకటి రాయడం, దాన్ని జాగ్రత్తగా కొటేషన్స్ పెట్టడం, సైడ్ హెడ్డింగ్లు పెట్టడం, అండర్లైన్ చేయడం, కావాలి దీనికి సైడ్ హెడ్డింగ్ కావాలి ఇలా వేవీలు పెట్టడం, వేవీ కింద మళ్ళీ ప్యారల్గా ఇంకో వేవీ పెట్టడం, అవునా కాదా? ఆన్సర్ వచ్చిన తర్వాత ఆన్సర్ కింద ఇలా గీయడం, రైట్? అంటే మనకి అందానికి అంత ప్రయారిటీ ఇస్తాం, అవునా? దానికోసం చాలా టైం స్పెండ్ చేస్తాం, అవునా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసమ్మా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీ గ్రేటెస్ట్ ఎనిమీ ఈజ్ టైం. నువ్వు టైంని మేనేజ్ చేసుకుంటే నువ్వే హీరో, టైంని వేస్ట్ చేసుకుంటే నువ్వే జీరో. కాతే కొంచెం తేడా అమ్మా. ఏముందమ్మా? HERO హీరో, అవునా? ZERO జీరో, అంటే అంతకు మించి హెచ్ అంటే జస్ట్ 8, అవునా కాదా? జెడ్ అంటే 26, అవునా కాదా? రైట్. టైంని సేవ్ చేసుకుంటే నువ్వు జస్ట్ కొంచెం చాలమ్మా, HERO. టైంని వేస్ట్ చేసుకుంటే అంతకు మించి జీరో అయిపోతావు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో టైమ్ ఈజ్ ప్రీషియస్. కాబట్టి నా సజెషన్ ఏముంటుంది తెలుసమ్మా? ఇంతవరకు చూసిన తర్వాత 11 చూసిన తర్వాత పక్కన 11 ఆల్రెడీ ఇది పెట్టాలి అంతే. మీరు కనీసం పేపర్ మీద ఇది రాయని కూడా రాయకూడదు. కేవలం మీకు అర్థం అవ్వడం కోసం మేము చాలా స్టెప్స్ రాస్తాము ఇక్కడ. దయచేసి మీరు అవన్నీ రాయడం అలవాటు చేసుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు చాలా వాటికి ఇక్కడ నుంచి ఇక్కడ +3, ఇక్కడ నుంచి ఇక్కడ +2, ఇక్కడ నుంచి ఇక్కడ +4 అని మేము వాటిపైన రాస్తుంటాం, అవునా కాదా? మీరు అవేం రాయకూడదు. మీరు ఏం చేయాలి? జస్ట్ చూడంగానే ఓకే 2, 3, 5, 7 అంటే నెక్స్ట్ 11 రావాలి, కరస్పాండింగ్ K, ఓకే అంటే ఎక్కడ ఉంది, అయిపోయిన ఆన్సర్ అంతే. అలా ఉండాలి, అంబిషియస్గా ఉండాలి, టార్గెట్ ఓరియంటెడ్గా ఉండాలి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అమ్మా దీన్ని ఏమంటారు తెలుసా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ అంటారు. ఎందుకంటే నీకు ఒక ఆబ్జెక్టివ్తో వెళ్తావు నువ్వు, ఓకేనా? జాబ్ కొట్టాలి అని, అవునా? రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవి ఒక అద్భుతమైన సిరీస్లు అమ్మా. దీని మీద మనం చాలా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు కావాలంటే. 2B2 4D4 6F6 -10 J10, అవునా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటమ్మా? ఈ ఇద్దరు సేమ్గా ఉంటారు, ఆ పొజిషన్ వాళ్ళు ఏదైతే ఉంటుందో అది ఇది, అవునా? వీళ్ళిద్దరు సేమ్ అదే పొజిషన్ వాళ్ళు. అంటే రివర్స్ చెప్పుకుందాం అమ్మా కాసేపు, మనకి ఈజీగా కూడా ఉంటుంది. B తర్వాత D అంటే +2, D తర్వాత +2 అంటే F, అంటే ఆటోమేటిక్గా F తర్వాత +2 అంటే ఏమై ఉండొచ్చు? H అయి ఉండొచ్చు. నా లాజిక్ కరెక్ట్ అయితే H తర్వాత +2 చేస్తే 10 J సరిపోయింది, అవునా కాదా? అంటే అది ఓకే. ఈ పొజిషన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే 2 పక్కల రాసి పడేశాను. ఈ పొజిషన్ వాల్యూని 2 పక్కల రాశాను, అంటే F పొజిషన్ వాల్యూని 2 పక్కల రాశాను. అంటే H పొజిషన్ వాల్యూ ఎంత? 8, 2 పక్కల రాశాను. సో ఆన్సర్ ఇస్ 8H8, అవునా? దిస్ ఇస్ ద ఆన్సర్. ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం ఏ ఆల్ఫాబెట్ అయితే ఉందో దాని పొజిషన్ వాల్యూస్ రాశాడు కాబట్టి ఓకే, జీకి పొజిషన్ వాల్యూ 8 కాదు, కొట్టేసా. ఐకి పొజిషన్ వాల్యూ 8 కాదు, కొట్టేసా. హెచ్కి పొజిషన్ వాల్యూ 9 కాదు, కొట్టేసా. అంటే ఆన్సర్ డైరెక్ట్గా సెకండ్ ఆప్షన్, అంటే చేయకుండా కూడా చెప్పొచ్చు, ఓకేనా? రైట్ అమ్మా. నా దీని మీద ఉన్న రిమైనింగ్ మోడల్స్ కూడా ఇంకోటి చెప్తాను, చూడండి అమ్మా 1 by 1.